ఇక్కడైతే మేము చర్చ్కి బయలుదేరామన్నమాట స్టార్టింగ్. అండ్ ఇక్కడ ఫైనల్ వచ్చేసరికి ఇక్కడ చర్చ్లో ఎండింగ్ ఉంది. నేను నార్మల్గా తీసాను, ఎండింగ్లో తీసాను అనమాట. ఎందుకంటే అందరిది మధ్యలో తీయలేకపోయాను. సో అందుకని ఎండింగ్లోనే మేము లాస్ట్లోనే వచ్చాము. సో చర్చ్ అక్కడ వరకు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆ పేరు పావని. ఈరోజు అయితే క్రిస్మస్ బ్లాగ్ అయితే చిన్నగా తీసాను, నేను అంతవరకు తీయలేదు. అండ్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. అయితే మార్నింగ్ నుంచి అయితే నేను బ్లాగ్ తీయలేకపోయాను, ఎందుకంటే చర్చ్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం హర్రీగా ఉండడం బట్టి ఏవి తీయలేదన్నమాట. సో అందుకే ఇప్పుడు చర్చ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ అయితే ఇది చూపిస్తాను. దీనికి క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను అనమాట, ఎందుకంటే నేను వేసుకున్న డ్రెస్ అనేది. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అనేది ఆఫ్టర్నూన్ నుంచి అయితే చూపిస్తాను. అండ్ చర్చ్కి వెళ్ళి అయితే ఇప్పుడు వచ్చేసాము, మేము ఇప్పుడు త్వరగానే వచ్చాం అనమాట. సో నెక్స్ట్ అనేది వ్లాగ్ అనేది చూపిస్తాను మీకు. ఈ డ్రెస్ నేను క్రిస్మస్ రోజు అయితే వేసుకున్నాను. అండ్ ఇది అయితే నాకు నీస్ వరకు వచ్చిందనమాట ఈ డ్రెస్. అండ్ ఇది వచ్చేసరికి దుపట్టా. అండ్ దుపట్టా అండ్ స్లీవ్స్ వచ్చేసరికి నాకు 3/4 కన్నా ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా, అదే సింపుల్గానే అయితే రెడీ అయ్యాను. జస్ట్ నార్మల్గా హెయిర్ క్లిప్ పెట్టుకొని జస్ట్ బ్యాంగిల్స్ మళ్ళీ ఒక చైన్ జుమ్కీస్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము దీంట్లో, అందుకని కుక్కర్ పెట్టామన్నమాట. అండ్ బిర్యానీకి కావాల్సింది ఈ మసాలా సామాన్లు అన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ క్యారెట్, ఇలాచీ పువ్వు, అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అండ్ జీడిపప్పు, అండ్ టమాటీలు అన్నమాట. బిర్యానీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తాము. కొంచెం ఇది మనకి కుక్కర్ అనేది కొద్దిగా వేడైన తర్వాత మనం ఇందులోకి గీని యాడ్ చేసుకుంటున్నాము, నెయ్యిని యాడ్ చేస్తున్నాం అన్నమాట. 1 స్పూన్. మనకి బిర్యానీలో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా, సో అందుకని ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి నూనెని యాడ్ చేసుకుంటున్నాము, ఆయిల్, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకున్నాము. ఇందులో ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ మనం ఇందులోకి బిర్యానీ ఆకు అండ్ క్యారెట్, మిగతా మసాలా సామాన్లు ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. లవంగాలు ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ మసాలాలు వేసిన తర్వాత ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నాము. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పుని మనం యాడ్ చేసేసుకుంటున్నాము. ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం జీడిపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటీని యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకున్నాము. మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో అంత దానికి డబల్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వాటర్ అంతా మనం వేసేసుకున్నాం కదా, తర్వాత మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము రైస్ బిఫోర్గా నానబెట్టుకున్నాం అన్నమాట. బాస్మతి రైస్ ఇది బిఫోర్గా నానబెట్టుకున్నాము. 1 అవర్ నానబెట్టుకున్నాం. అలాగా అంటే ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసి తర్వాత నానబెట్టాము ఇది. ఇప్పుడు ఈ రైస్ అనేది మనం అందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం అది అదంతా హీట్ అయిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీది ఇదైతే బాగా మనకి వాటర్ అయితే మరిగిపోతుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి రైస్ని యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు బాగా మరిగింది కదా, ఇందులోకి మనం రైస్ అయితే బాస్మతి రైస్ని తీసుకున్నాము. బాస్మతి రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటాము. బాగా మరుగుతున్నప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట రైస్ని. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ అంతా రైస్ తీసుకున్నాం కాబట్టి దీనికి డబుల్ గ్లాసెస్ కింద వాటర్ ఇక్కడ యాడ్ చేసాము. వాటర్ యాడ్ చేసి ఇది బాగా మరిగిన తర్వాత మేము ఇందులోకి అయితే రైస్ని యాడ్ చేసుకున్నాం అన్నమాట.
మేమైతే దీనికైతే విజిల్స్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే విజిల్స్ అనేది భయం కాబట్టి పెట్టట్లేదు అనమాట. సో నార్మల్గానే దీన్ని బిర్యానీ ప్రిపేర్ చేస్తాం నార్మల్గానే. ఇప్పుడు జస్ట్ నార్మల్గా మూత పెట్టేసుకున్నాం అన్నమాట. బిర్యానీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయిందనమాట, చూసారు కదా. అండ్ కొత్తిమీర తిని పైన వేసాం కదా, సో అందుకని ఇలాగ వచ్చింది. ఫైనలీ బిర్యానీ అయితే ఫినిష్ అయిపోయింది. బిర్యానీ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాం అనమాట, ప్లేట్లోకి వేసేసుకున్నాము ఆల్రెడీ. ఫైనల్గా అయితే ఇలా బిర్యానీ అండ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అనమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను. ఫైనల్గా అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాము, బిర్యానీ విత్ చికెన్ కర్రీ అనమాట. రైతా చేయడానికి అయితే ఇంకా టైం లేదు, సండే కదా అండ్ క్రిస్మస్ కూడా కదా, సో అందుకని ఇక్కడ వరకు ప్రిపేర్ చేసాం అనమాట. ఇదైతే ఇప్పుడు తినేస్తున్నాము, ఆకలి అయితే చాలా ఎక్కువగా వేస్తుంది. అండ్ మార్నింగ్ అవన్నీ అయితే చూపించలేకపోయాను నేను, ఇప్పుడు తినేసి మాట్లాడతాను నేను. వేడిగానే ఉంది బిర్యానీ అయితే, వేసేసుకున్నాను. బిర్యానీ అయితే చాలా బాగుంది, నేను తినేసి మాట్లాడతాను. ఇక్కడ వచ్చేసరికి అమ్మ నేనైతే తినేస్తున్నాము, ఎందుకంటే చాలా టైం అయిపోయింది అప్పటికే, అందుకని ఆత్మను. సో అందుకని ఇక్కడ తినేస్తున్నాం అనమాట. ఫైనల్గా అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, బిర్యానీ తినేసాను కదా. అండ్ మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉండడం వల్ల అసలు నేనైతే ఏం మాట్లాడలేదు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. చాలా చిన్నదే తీసాను అనమాట, మరీ అంత పెద్దది కూడా తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అందరికీ.